అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్ పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పలు దేశాలు హర్మోజ్ జలసంధి దగ్గరకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలను పంపడానికి నిరాకరించాయి. ట్రంప్ అభ్యర్థనను నాటో దేశాలు సున్నితంగా తోసిపుచ్చాయి. ప్రపంచ దేశాలు వారిస్తున్న మొండిగా ముందుకెళ్లాలనుకుంటున్నటువంటి ట్రంప్ సాయం చేసేందుకు నాటో దేశాలు తిరస్కరించాయి. అమెరికా సైన్యం ఇరాన్ పై చేస్తున్న యుద్ధంలో తాము పాల్గొనబోమని స్పష్టం చేశాయి. దీంతో ట్రంప్ మాకు ఎవరి సాయం అక్కర్లేదు అని నాటో దేశాలకు తేల్చి చెప్పారు. నాటో దేశాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ట్రంప్ నాటోను ఒకే వైపున్న వీధిగా విమర్శించారు. నాటోలోని కొన్ని దేశాల రక్షణ కోసం అమెరికా ఏటా కొన్ని వందల కొద్ది బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుంది. కానీ బదులుగా అమెరికాకు ఈ దేశాలు ఏమీ చేయడం లేదని ట్రంప్ అన్నారు. ఇరాన్ సైన్యాన్ని అమెరికా నాశనం చేసింది. ఆ దేశ నావికా దళం, వాయుసేన నాయకత్వాన్ని దెబ్బతీశాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అమెరికా శక్తివంతమైన దేశమన్న ట్రంప్ తమతో కలిసి వచ్చేందుకు నిరాకరిస్తున్న నాటో దేశాలు చాలా తెలివి తక్కువ పొరపాటు చేస్తున్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ దేశాలు అంగీకరించినా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసేందుకు, కీలకమైన జల రవాణాను ఏర్పరచుకునేందుకు తాము అనుమతించే వాళ్ళం కాదని ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే ఇరాన్ పై దాడుల్లో అమెరికా సైన్యం విజయవంతమైందని, తమకు నాటో దేశాల సాయం అవసరం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.